చేస్తారు? గొడవ చేస్తుంది ఎవరు? పెద్ద పార్టీ వాడు. వాళ్ళు వీళ్ళు ఎట్లా కనిపించేస్తారు పాపం ఈవిడ? మరో కీలక అంశం, వాలంటీర్ల విషయంలో అనవసరంగా వేలు పెట్టి కెలుక్కొని మళ్ళీ ఆ జరిగిన తప్పును కవర్ చేసుకునే ప్రయత్నం బాబు గారు ఏమన్నా సీరియస్ గా చేస్తున్నట్టు అనిపిస్తుందా? మీకు బాబు ఫార్ములా ఎట్లుంటదంటే, ఒక భవిష్యత్తులో ఈ వ్యవస్థ ఇంకొకటికి పేరు రాకూడదని అనుకుంటారు ఆయన. ఎన్టీ రామారావుకి 2 రూపాయల కిలో బియ్యం పెట్టారు కాబట్టి ఎన్టీ రామారావు పేరు చెడగొట్టడం కోసం ఆయన చేసిన స్కెచ్ ఏంటి? ఎన్టీ రామారావు రెండిట్లలో బాగా పాపులర్ అయ్యారు. ఒకటి 2 రూపాయల కిలో బియ్యం, ఇంకోటి మద్య నిషేధం. మూడోది వచ్చేటప్పటికి పంచాయతీరాజ్ వ్యవస్థలో ఈ మండల వ్యవస్థలు ఇవి తీసుకురావడం కదా. ఈ మూడిటిని ఎన్టీఆర్ నుంచి లాగేసి అవి 3 తప్పుడువి, అంతకంటే పవర్ఫుల్ మేధావి చంద్రబాబు అని నిరూపించడం కోసం రామోజీరావు గారి ద్వారా, రాధాకృష్ణ ద్వారా ఒక స్కెచ్ నడిపారు. ఎలాగా 2 రూపాయల బియ్యం 3.5కి తీసుకెళ్ళిపోతే ఇక ఎన్టీఆర్ మర్చిపోతారు కదా అని తీసుకెళ్ళాడు. 3.5 తీసుకురావడం ద్వారా ఎన్టీఆర్ మర్చిపోతారు కదా. అట్లాగే మద్య నిషేధం ఎత్తేయడం ద్వారా ఎన్టీఆర్ మర్చిపోతారు కదా. ఇట్లాంటి లెక్కలు వేసుకుని ఆయన చేసుకొచ్చారు. కాకపోతే సంక్షేమ పథకం అనేటువంటిది ఈయన హయాంలోది గుర్తుపెట్టుకోవాలని ఈయన ఏం చేశారు? జన్మభూమి అని, శ్రమదానం అని, ఆకస్మిక తనిఖీలని అట్లాంటి కార్యక్రమాలు పెట్టుకుని ఎన్టీఆర్ ముద్ర నుంచి తన ముద్రకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. 5 ఏళ్ళు ఆయన చేసింది అది, అంటే మొత్తం 9 ఏళ్ళు, 2095